నిర్మాతగా, నేను దర్శకుడిగా చేసినటువంటి సినిమా ఇది. నా 11th మూవీ ఇది. యాక్చువల్గా నా ఫస్ట్ ఫిల్మ్ అఘోరా. అఘోరా దగ్గర నుంచి అంటే అప్పుడు ఇంత మీడియా లేదు. 2001లో అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం నేను చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్కి ఎంత కష్టపడ్డామో 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు 11th మూవీ ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా అంతకంటే ఎక్కువ 1000 రెట్లు కష్టపడ్డాం. ఆ కష్టం వృధా పోదు. ఎందుకనంటే ఓ మంచి కథ, చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ సినిమా చేసాం. ఈ సినిమాలో దాదాపు 52 మంది ఆర్టిస్టులతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయటం నిర్మాతలకి చాలా అంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే నా కథను నమ్మి నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేశారు. నేను అడగగానే అంటే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు లీడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పగానే ఏమాత్రం సంకోచించకుండా ఎస్ అన్నారు. ఎస్ అన్న తర్వాత చాలామంది చెప్పారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు మంచి కోఆపరేటివ్ అది ఇది అని చెప్పారు. కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు, టైంకి ఫస్ట్ షాట్ తీయకపోతే ఫీల్ అవుతారు, అలుగుతారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పేసి లేడీ బాలయ్య అని చెప్పారు. బాలయ్య గారు అంటే అంత క్రమశిక్షణ ఉండడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ బాలకృష్ణ గారి జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా బాలకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఈ లేడీ బాలయ్య గురించి చెప్పాలి. లేడీ బాలయ్య అయితే కరెక్ట్గా 9 గంటలకు షాట్ అంటే 8:55కి మన ముందు వస్తారు. 100% వచ్చారు, కోఆపరేట్ చేశారు, షూటింగ్లో యాక్ట్ చేశారు. అండ్ ఆవిడ చేయనటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పోలీస్ కంప్లైంట్లో చేశారు. అది కూడా ఫన్ అంటే కామెడీ ఇంతవరకు చేయలేదు ఆవిడని జయమ్మగానో లేదా ఇంకో విలన్ గానో అందరూ చూశారు. ఒకప్పుడు హీరోయిన్, దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. మన సినిమాతోటే ఆవిడికి లైఫ్ వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ జోనర్లోకి వెళ్తుంది కాబట్టి సరే ఆవిడ కూడా షూటింగ్లో కోఆపరేట్ చేశారు. అదంతా బాగానే ఉంది. అండ్ 52 మంది ఆర్టిస్టులతో పాటు కొన్ని వందల మంది టెక్నీషియన్లు, తర్వాత 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది అంటే ప్రొడక్షన్ వాళ్ళు, ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఈ సినిమాలో. పోలీస్ కంప్లైంట్లో మా డిఓపి గారు అంటే ఇంతమంది ఆర్టిస్టులతోటి 45 రోజుల్లో ఫినిష్ చేయడం ఒకటి. తర్వాత ఒకరోజు అయితే 24 అవర్స్ అంటే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 6కి ప్యాకప్ చెప్పాను. 24 అవర్స్ వర్క్ చేసాం. దాని తర్వాత వెంటనే మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం షూటింగ్ స్టార్ట్ చేసాం. సో ఇంత అద్భుతంగా రావడానికి నిర్మాతలతో పాటు నాకు సపోర్ట్ చేసినటువంటి డిఓపి హరీష్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు నా డైరెక్షన్ టీం అందరికీ అంటే కో డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, చిన్న క్లాప్ బాయ్ దగ్గర నుంచి అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాని మోయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే పెద్ద సినిమాలకైతే ఒక 10 మందో 15 మందో డైరెక్షన్ టీం ఉంటారు. ఒక 5-6 వీళ్ళందరినీ మోస్తూ సినిమా చేసాం. అదేమీ బాధ అనిపించలేదు, అదేమీ ఇబ్బంది అనిపించలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కాపీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఒక కాన్సెప్ట్ తోటి చేసాం. కానీ ఆ కాన్సెప్ట్ వరలక్ష్మి గారికే తగులుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఇంత కష్టపడి చేసిన తర్వాత చాలా మంచి సినిమా చేశాం కదా, ఏమండి ప్రమోషన్కి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మొన్న ప్రసాద్ ల్యాబ్లో చేసినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు, ఏంటి మీరు మాత్రమే కనిపిస్తున్నారు, మీరు మాత్రమే మీడియా ముందు వచ్చేసి మాట్లాడుతున్నారు, వరలక్ష్మి గారు లాంటి వాళ్ళు రావట్లేదు అని అంటే ఆవిడ గెస్ట్ క్యారెక్టర్ ఏమో అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తే 2 గంటల 20 నిమిషాల సినిమాలో 2 గంటలు ఆవిడే ఉంటారు. ఆవిడే హీరో. ఆవిడ తర్వాతే మిగతా వాళ్ళు నవీన్ చంద్ర కానివ్వండి, రాగిణి కానివ్వండి, కృష్ణసాయి గారు పాపం ఆయన అంతకుముందు సినిమాలు చేసినా కూడా నా పాత్ర తగ్గినా పర్లేదు, ఆవిడ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేయాలని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు. నటులుగా అలాగే అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. సో ఆయన డ్యూటీ చేస్తూ రాత్రి 4-5 గంటలకి ఇంటికి వచ్చి మళ్ళీ 6:30కి అంతా లొకేషన్లో ఉండేవారు. అంత కష్టపడ్డటువంటి ఆయన కూడా ఈ పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో వీళ్ళందరి కష్టాన్ని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షలు డబ్బులు తీసుకొని అంటే ప్రెస్ మీట్కి వస్తే 30,000 40,000 తీసుకుంటారు కొంతమంది ఆర్టిస్టులు. నేను కూడా ఆ మధ్య సినిమా చేశాను, ఆదిపురం అనే సినిమా. దాని తర్వాత ఈ సినిమా, నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. నిర్మాతల కష్టం, నిర్మాతల బాధ నాకు తెలుసు. రిలీజ్ రోజు వరకు అంటే మార్నింగ్ షో పడే వరకు ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ ఆవిడికి కూడా తెలుసు. ఎందుకంటే
మా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేసి ఆవిడ సినిమా కోసం 3 నెలలు సినిమాని మా సినిమాకి డబ్బింగ్కి రాకుండా 3 నెలలు ఏడిపించారు. సెకండ్ హాఫ్ చెప్పడానికి 3 మంత్స్ పట్టిందండి. ఈలోపు ఆవిడ సరస్వతి అని ఒక సినిమా షూటింగ్ డైరెక్షన్ చేసేసారు, సినిమా తీసేసుకున్నారు. ఆవిడ సినిమా మా సినిమా కాదా? ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ చేశారు, ఓకే కోర్స్ డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ చేస్తే నేను అంతకంటే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 31 సంవత్సరం అయింది, ఆవిడ ఏజ్ 42. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో ఆవిడకి, అంతే కదండి. ఆ అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళని అడుక్కోవటం అంటే మండే రోజు మొన్న అడుక్కున్నా నేను, ప్లీజ్ అమ్మా రండి, నో నాకు టైం లేదు, నేను ఉండను అంటే ఏంటి, డబ్బులు తీసుకున్నారుగా, ఫ్రీగా చేయలేదు. డబ్బింగ్ సగం చెప్పాక ఫస్ట్ హాఫ్ చెప్పాక 3 నెలలు ఆపారు అంటే తన సినిమా కోసం. 3 నెలల తర్వాత అడిగితే వేరే వాళ్ళతో చెప్పించుకోండి అన్నారు. అఫ్కోర్స్ షూటింగ్లో మాత్రం ఆవిడకి చెయ్యి ఇరిగిపోయినా కూడా 2 నెలలు మేము షూటింగ్ ఆపి మళ్ళీ వచ్చిన తర్వాత షూటింగ్కి పార్టిసిపేట్ చేసింది, అది ఓకే. కట్టుకొని చేస్తే నేనే కథ మార్చుకొని కథలోనే కొన్ని సీన్స్లో చెయ్యి విరిగిపోయింది అన్నట్టుగా ఇది చేసి మార్చుకున్నాం. సో అది కూడా ఓకే, అంటే ఆ రోజు కోఆపరేట్ చేశారు, పర్లేదని. కానీ ఆవిడ చెయ్యి ఇరిగిపోతే కోఆపరేట్ చేశారు అన్నప్పుడు నేను ప్రతిరోజు 3 గంటల వరకే షూటింగ్ చేసి, అంటే మధ్యాహ్నం వరకే షూటింగ్ చేసి ఇంకో 3 గంటలు ప్రొడ్యూసర్ గారిని నష్టపరుస్తూ సినిమా చేసింది ఒక వారం రోజులు. దానికి కూడా మేమేం అనుకోలేదు, సర్లే పాపం ఆవిడకి గాయమైంది, దెబ్బ తగిలింది కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి, మన సినిమాలోనే జరిగింది కాబట్టి అని చెప్పేసి కోఆపరేట్ చేసాం, అది కూడా ఓకే. ఇవాళ ఈ సినిమా కోసం కృతి వర్మ ఎక్కడో ముంబై నుంచి అంటే నేను ఇందులో ఒక చిన్న పార్ట్ చేశాను, దానికోసం నేను రావాలి, చేయాలి, సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వచ్చినటువంటి ఎంఐ గ్రేట్. అండ్ చిన్నపిల్ల అంటే 10 ఏళ్ళు కూడా లేనటువంటి ఒక అమ్మాయి కూడా 24 అవర్స్ వర్క్ చేసింది అదే రోజు. 24 గంటలు ఒక 7 ఏళ్ల పాప వర్క్ చేయటం చాలా గొప్ప. అమ్మాయికి ఈ పత్రికా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను అమ్మా. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ప్రమోషన్స్కి వీళ్ళు వస్తున్నారు, చిన్న పిల్లలు వస్తున్నారు. అండ్ పెద్ద సినిమా రామ్ చరణ్ గారిది, అంత పెద్ద 350 కోట్లు పెట్టి సినిమా చేసినటువంటి అంత పెద్దవాళ్ళు కూడా ప్రతి ప్రమోషన్ ప్రతిరోజు వదలకుండా ఏదో రకంగా మీడియా ముఖ్యంగా ముందుకు రావటం, జనాలకు తెలియటం, జనాలకి మన సినిమా తెలియాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. పెద్ద సినిమా బాగుంది, దానికి ఇంకొంచెం బూస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా గొప్ప గ్రేట్. అండ్ వాళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంగీతం శ్రీనివాసరావు గారు 94 సంవత్సరాల వయసులో మీడియా ముఖంగా వచ్చి మీ ద్వారా ఆయన సినిమాను కూడా ప్రమోట్ చేసుకున్నారు. 94 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ వచ్చి నా సినిమా ఇది అని చెప్పుకున్నప్పుడు మీరు ఎందుకు రారు? వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎందుకు రారు? వాళ్ళ మేనేజరు కూడా ఆన్సర్ లేదు. డబ్బులు ఇవ్వనప్పుడు మాత్రం ప్రతిరోజు ఫోన్ చేయడమే, ప్రతి గంట ఫోన్ చేయడమే. డబ్బింగ్ చెప్పాలంటే ప్రసాద్ ల్యాబ్ నుంచి ఆ పక్క సందులోంచి నెక్స్ట్ రోడ్డు 2 కిలోమీటర్ల అవతల నుంచి ఇవతల రోడ్డుకి రావాలంటే 4,000 5,000 మాకు ఖర్చు అవుతుంది. ఓన్లీ ఒక 2 కిలోమీటర్స్కి మా దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర వసూలు చేస్తారు, బాగానే ఉంది, తీసుకోండి అంటే మీ రూల్స్ ఇది ఉండొచ్చు కాక. కానీ పోలీస్ కంప్లైంట్ సినిమా మీకు జీవితాన్ని ఇస్తుంది, కానీ మీరు ప్రమోషన్ చేయకపోవడం వల్ల మాలాంటి దర్శకులకి నిర్మాతలకి జీవితాన్ని పోగొడుతుంది. ఎవరో ఒక వారం ముందు చూశాను, ఎవరో వరలక్ష్మి గారి కథ చెప్పేసి బయటకు వచ్చేసి ఒక గాడెస్ ఒక గొప్ప వ్యక్తితోటి నేను వర్క్ చేశాను అంటే కథ చెప్పాను, అద్భుతం అని చెప్పేసి ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు, చూశాను. కానీ తర్వాత బాధ ఏంటి, సినిమా తీసిన తర్వాత సినిమా బయటికి తీసుకెళ్ళే వాళ్ళ బాధ ఏంటి అని చెప్పేసి ఆ డైరెక్టర్ని చూసి జాలేసింది నాకు. ఆవిడ పని చేయడంలో తప్పులేదు, సిన్సియర్గా వర్క్ చేస్తారు, టైంకి వస్తారు, చాలా ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ ఆ వర్కింగ్ షూటింగ్ కోసం మాత్రమే కాదు, యాక్టింగ్ కోసం మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పెట్టాలి. ఇది మాత్రం చాలా అన్యాయం వరలక్ష్మి గారు. ఎందుకనంటే నేను ఉండను అని అంటే నెక్స్ట్ డే ఎక్కడో కనబడతారు. ఈ సినిమా జూన్ 12 తారీఖున 350 థియేటర్లు రిలీజ్ అవుతోంది. మీ సినిమా ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. అంటే ఇంత గ్రాండ్గా మహారాష్ట్రలో, అండమాన్లో, యుఎస్లో, కర్ణాటకలో 82 థియేటర్లు ఇవాళకి కన్ఫర్మ్ అయ్యాయి. సో దాదాపు రేపు సాయంత్రానికంతా ఇప్పుడు 358 500 థియేటర్లు కూడా రిలీజ్ అవుతుంది.
అది వరలక్ష్మి వల్ల కాదు, సంజీవ్ మేగోటి వల్ల, అలాగే నరేంద్ర బాబు గారి వల్ల. సో మా వల్ల రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అలాగే మా నిర్మాతల వల్ల, కృష్ణసాయి గారి వల్ల, అండ్ చాలామంది ఆర్టిస్టుల బ్లెస్సింగ్స్ వల్ల, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా మా అందరి కష్టం వల్ల, మా అందరి కష్టానికి ఆ దేవుడు ఈ రూపంలో ఆశీర్వదించాడు. నిన్న మొన్న రాత్రి 11-12 గంటల వరకు కూడా ల్యాబ్లో తిరిగి ప్రతి రూపాయి అడుక్కొని రిలీజ్ చేయాలి కదా. మీరు వస్తే ఎవరిని అడుక్కునే అవసరం ఉండేది కాదు. మీరు వచ్చి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, నేను సండే రోజు మీకు మెసేజ్ పెట్టాను ఏమని, అమ్మా 4 రోజులు మీరు బ్యాలెన్స్ ఉంది, 4 రోజులు మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, 4 రోజులు వద్దు, 1 గంట రండి అని చెప్పాం. మీరు 1 గంట మా కోసం స్పెండ్ చేస్తే మాకు ₹1 కోటి చేతికి వస్తుంది. ఇప్పుడు నష్టపోతూ కష్టపడుతూ కూడా ఈ సినిమాని తీసాం, ఈ సినిమాని బయటికి వేస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల ఆశీర్వాదం, అలాగే మీడియా మిత్రుల ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో పోలీస్ కంప్లైంట్ జూన్ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. డ్యామ్ షూర్గా మంచి హిట్ అవుతుంది, మంచి పేరు వస్తుంది. సో మీరు ఇంట్లో కూర్చొని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. नमस्ते, ना पेरू कृति वर्मा एंड यस अगेन मुझे अच्छा लगेगा बहुत ज़्यादा. सबसे पहले शुरू करने के लिए कृष्णा साई सर को थैंक यू सो मच फॉर टेकिंग मी इन सच अ बिग मूवी. संजीव सर, थैंक यू सो मच फॉर योर डायरेक्शन, फॉर योर सपोर्ट, एंड MSK प्रमिदा श्री फिल्म्स. सो थैंक यू फॉर गिविंग मी दिस चांस एंड आई होप कि आप सबको ये गाना अच्छा लगा हो एंड ये वायरल कर देना यार. थैंक यू मीडिया, क्योंकि आप सबका सपोर्ट है तभी हमारी मूवी और आगे जा सकती है. सो थैंक यू फॉर टेकिंग योर प्रेशियस टाइम आउट फॉर दिस प्रोजेक्ट एंड आई होप दैट आई गेट good movies as lead actress. So yeah, thank you so much. సంజీవ్ మేగోటి గారు కథ చెప్పినప్పుడు అన్కండిషనల్గా ఒప్పేసుకున్నాను. సబ్జెక్ట్ అలా నచ్చింది, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ చెప్పిన విధానం కానీ, ఆ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లరు, ముఖ్యంగా ఇందులో కేరళ ఎపిసోడ్లో వచ్చే ఫైటు అంతెంత అద్భుతంగా తీశారు. డ్రాగన్ ప్రకాష్ ఫైట్ మాస్టర్ చాలా బాగా తీశారు కేరళ ఎపిసోడ్ ఫైటు. ఇంకా ముఖ్యంగా సాంగ్స్ అన్నీ హైలైట్. ఆయన రికార్డింగ్ కూడా చేశారు మ్యూజిక్ సంజయ్ మేగోటి గారు. థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ మహారాణా మన ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారు వెనకుండి. ఆయన దూరంగా ఉంటున్నారు, అంటే ఆయన బిజినెస్, ఆయన జాబ్ రీత్యా ఆయన ఈరోజు రాలేదు, కానీ ఆయన ఎప్పుడు మా మనసులోనే ఉంటాడు. ఆయన వెనకుండి ప్రోత్సహిస్తున్నారు బాలకృష్ణ మహారాణా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ మిస్టర్ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువే. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ప్రేమతోని సబ్జెక్ట్ లింక్ చేసి ఒక సిచ్యువేషనల్ సాంగ్ కృష్ణ గారి మీద పిక్చరైజ్ చేయడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీలో 100 మంది జూనియర్స్, డాన్సర్స్, మోడల్స్, హీరోయిన్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అత్యంత అద్భుతంగా ఈ సినిమాకి అది హైలైట్. పైడిరాజు ఎవరు డ్యాన్స్ సూర్యకిరణ్ అండ్ బాబా పైడిరాజు డ్యాన్స్ మాస్టర్స్ బాగా వర్క్ చేశారండి. ఇంకా చివరిలో వచ్చే ఒక మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ సాంగ్ కూడా చాలా హార్ట్ టచింగ్ సాంగ్. ఇది రాగిణి ద్వివేది మన బేబీ తనశ్రీ నా డాటర్గా చేసింది. చాలా సంతోషం, చాలా బాగా యాక్ట్ చేసింది. చిన్న అమ్మాయిన అన్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తను. ఇంకా నవీన్ చంద్ర, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు బాగా యాక్ట్ చేశారు, కానీ వీళ్ళ ప్రమోషన్కి అయితే రావట్లేదు. షూటింగ్ అయిపోయింది, డబ్బులు తీసుకున్నారో వెళ్ళిపోయినారు, కానీ వీళ్ళకి ప్రమోషన్ రావడం ఎందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది మీరే అడగాలి వాళ్ళని. ఇంకో ప్రెస్ మీట్లో మనం వీళ్ళ గురించి డీటెయిల్గా చర్చిద్దాం. వీళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు నాన్ కోఆపరేషన్. నవీన్ చంద్ర గారు అయితే ఒక్క ప్రెస్ మీట్ కూడా రాలేదు, అట్లీస్ట్ ఒక్కటి కూడా. వరలక్ష్మి గారు 5 ప్రెస్ మీట్లకు రావాలి, ఒక్క ప్రెస్ మీట్గా వచ్చారు. ఈ విషయం మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒకటి సరికొత్తగా కొత్త ఆలోచన చేయాలి. మీడియా మిత్రులందరితో మాట్లాడి, అంటే ఒక్కసారి యాక్ట్ చేస్తారు మా పని అయిపోతుంది అనుకొని ఇలా నెగ్లిజెన్స్గా వెళ్ళిపోయే వాళ్ళ కోసం ఒకటి మనం ఆలోచించాలి సీరియస్గా. లీగల్ ప్రొసీడింగ్స్ కూడా అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ బాలాజీ శర్మ గారికి, కృష్ణ గారు పిఆర్ఓ గారికి, అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్కి, మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన సినిమా పోలీస్ కంప్లైంట్ సినిమా ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీ జరిగింది. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీకి, యాజమాన్యానికి, స్టాఫ్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా మాకు వర్క్ చేశారు, చాలా టైమ్లీ మాకు కంటెంట్ ఇచ్చారు. ఇంకా విజయ్ విఎఫ్ఎక్స్ బాగా చేసి ఇచ్చారు. కెమెరామెన్ హరీష్ గారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సుధీంద్ర గారు చాలామంది మాకు ఈ సినిమా తరఫున సపోర్ట్ చేశారు.
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కృష్ణ సాయి ఎప్పటికీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం. ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా June 12th అన్ని థియేటర్స్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. సినిమాను మీరు అందరూ ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.